ఇక నుంచి మరొక లెక్క అన్నట్టుగా రాజకీయం కానీ లేకపోతే పాలసీలు కానీ నిర్ణయాలు కానీ ఉండబోతున్నాయా అంటే అవుననే సమాధానమే చెప్పచ్చు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు జగన్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగినటువంటి విధ్వంసం, వినాశనం, లేకపోతే శాంతి భద్రతలు క్షీణించడం, దోచేసిన వ్యవహారం, అక్రమాలు, దౌర్జన్యాలు, వీటన్నిటికీ సంబంధించి ఏ స్థాయిలో చర్చ జరిగింది, బాధితులు కానీ లేకపోతే స్వయాన రాజకీయ పార్టీలో మీడియా వీళ్ళు వాళ్ళని లేదు, దోచుకున్నవి, దాచుకున్నవి, దౌర్జన్యం, విధ్వంసం, వ్యవస్థల ధ్వంసం అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ప్రజలు చూశారు. అలాగే నెల రోజులు దాటింది కూటమి ప్రభుత్వం ఏర్పడి, వాళ్ళు కూడా ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ గడిచిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధ్వంసాలని, అరాచకాలని ప్రజల ముందు శ్వేతపత్రాల రూపంలో విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు అమరావతికి సంబంధించి ఎలా చంపే ప్రయత్నం చేశారు, కుట్ర చేశారు, అమరావతికి సంబంధించిన శ్వేతపత్రం, పోలవరం నిర్వాకానికి సంబంధించిన శ్వేతపత్రం, సహజ వనరుల దోపిడీకి సంబంధించి దాదాపుగా 35,000 కోట్ల రూపాయల భూమిని ఎలా స్వాహా చేశారు, ఏ జిల్లాలో ఎలాంటి అరాచకాలు జరిగాయి, 20,000 కోట్ల రూపాయలకి సంబంధించిన గనుల్ని ఎలా మింగేశారు అన్న అంశాలని, అలాగే పూర్తి స్థాయిలో సహజ వనరుల దోపిడీకి సంబంధించిన శ్వేతపత్రాలని, విద్యుత్ సంక్షోభం ఎలా సృష్టించారు, ఏ విధంగా జరిగిందన్న అంశాలకి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఏపీ సీఎం చంద్రబాబు గారు ఇప్పటికే మీడియా ముందు శ్వేతపత్రాలను ఉంచడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మనం అనుకున్నట్టే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం, వినాశకరమైనటువంటి నిర్ణయాల వల్ల గంజాయి మత్తుతో ఏ స్థాయిలో శాంతి భద్రతలు క్షీణించాయి, వారి హయాంలో జరిగినటువంటి ఆ పాపం ఇప్పటికీ ఎలా కొనసాగుతోంది, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు సంబంధించిన శ్వేతపత్రంతో పాటు ఎక్సైజ్ శాఖ అంటే చీప్ లిక్కర్ ద్వారా ఎలా మనుషుల ప్రాణాలు తీసేశారు, ఎలా దోచుకున్నారు అంశానికి సంబంధించిన శ్వేతపత్రంతో పాటు ఆర్థిక స్థితిగతులపై ఆర్థిక శాఖకు సంబంధించి ఏ స్థాయిలో రాష్ట్రాన్ని అప్పుల పాల్చేసి విధ్వంసం దిశగా నడిపించారు అన్న అంశం విషయంలో 3వ శ్వేతపత్రం. సో 22 నుంచి సమావేశాలు జరుగుతాయి, 26తో ముగుస్తాయి. కాబట్టి రోజుకొక శ్వేతపత్రంతో అసెంబ్లీ వేదికగా గత సీఎం చేసినటువంటి పాపాలు, నిర్వాకాలు, విధ్వంసం అన్నిటినీ కూడా ప్రజల ముందు ఉంచేందుకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సభలోని లెక్కలు తేలుస్తామంటూ సిద్ధమైన నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలి అంటే గత ప్రభుత్వ సీఎం జగన్ గారు చేసినటువంటి తప్పుల్ని ఆయన ముందే తుక్కు రేగొట్టడానికి ఆల్మోస్ట్ ప్రభుత్వం సిద్ధమైపోయింది శ్వేతపత్రాలతో. మరి నిజంగా ఆయన ఫేస్ చేయగలుగుతారా? మరి అవమానానికి లేకపోతే ఆయన జరిగినటువంటి ఒక మాయకత్వం, అమాయకత్వం ఉంటుంది ఆయనలో. మాయ చేయగలిగిన స్టైలు ఉంటుంది, అమాయకత్వంతో ఏమీ తెలియనట్టు ఉండే ఒక శైలి ఉంటుంది గత సీఎం గారి వ్యవహార శైలిలో. సో ఆ అమాయకత్వం మధ్య నలిగిపోతూ చేసిన తప్పుల్ని మరి ఆయన ఒప్పుకొని సమాధానం చెప్తారా, అసెంబ్లీకి వస్తారా, లేదా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అటాక్ చేస్తారా అన్నది ప్రధానంగా ఒక అంశం. అలాగే ఇప్పటివరకు మీడియా ముందు ఉంచినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా ఇక పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఎండగడుతూ పబ్లిక్ డొమైన్లో ప్రజల ముందు ఉంచేందుకు కూడా మరి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి ఎండగడితే ఎటువంటి సమాధానం చెప్తారు, లెక్కలు తేలుస్తామని చెప్తున్నారు. ఇప్పటికే అనేక శాఖల్లో ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వివిధ శాఖల్లో ఇప్పటికీ కూడా హుజూర్ అంటూ వ్యవహరిస్తున్న తీరుపై ఎలా ధ్వంసమైంది అన్న అంశానికి సంబంధించి, భోంచేసిన వైనానికి సంబంధించి ఇలా రకరకాల అంశాలున్న నేపథ్యంలో మరి ఎండగడితే గత సీఎం గారి ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది, ప్రభుత్వం కేవలం శ్వేతపత్రాలకే పరిమితమవుతుందా, వారి లక్ష్యం ఏమిటి, దానిపై తదుపరి చర్యలు ఉండబోతున్నాయా? సో కూటమి ప్రభుత్వం త్వరలో మరో 3 శ్వేతపత్రాలను అసెంబ్లీ వేదికగా ప్రవేశపెడతాము, లెక్కలు తేలుస్తామన్న నేపథ్యంలో వారు కోరుకున్న లక్ష్యం నెరవేరుతుందా? గత సీఎం జగన్ గారి ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది, వచ్చి సమాధానం చెప్తారా, తదుపరి రాజకీయంగా జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఈ అన్ని అంశాలు చిన్న విరామం తర్వాత